రే ఏమన్నా తింటావా? లేదమ్మా. రే వరుణ్, ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నే వెళ్తాలే కాని నీ కోపానికి కారణమేంటో చెప్పు. ఏం లేదమ్మా, వెళ్ళు. నీకిష్టమని స్వీట్ చేశాను, కనీసం ఇదేనా తిన్నాన్నా? ఇప్పుడు చెప్పు వరుణ్, ఏమైంది నీకు? విక్కీ వాళ్ళమ్మ వాడిని కాలేజ్లో అందరి ముందు ఇష్టం వచ్చినట్టు తిట్టింది తెలుసా? వాడెంత ఫీల్ అయ్యాడో తెలుసా అమ్మా? ఇంటికి వెళ్ళాక చెప్పొచ్చు కదా. వాడంటే ప్రేమే లేదు అసలు. అంతేనా? అంతేనా అంటూ ఏందమ్మా, నువ్వు కూడా అంత సింపుల్ గా తీసుకుంటున్నావు. ఛా! తిట్టిందంటే అమ్మకి ప్రేమ లేదని కాదురా, విక్కీకి ఏమైనా అవుతుందేమో అన్న భయం కూడా ప్రేమే కదరా. విక్కీ వాళ్ళ అమ్మది ప్రేమ అయితే ఇంటికి వెళ్ళాక చెప్పొచ్చు కానీ ఇలా మంచిగా. తన కొడుకు అల్లరిగా ఉంటే ఏమైపోతాడో అని ఒక భయం. కనీసం ఒక 2 మాటలంటే అయినా ఆ భయంతో విక్కీ జాగ్రత్తగా ఉంటాడేమో అని ఆ అమ్మ అలా అనుంటుందిరా. నీకిష్టమైన స్వీట్ పెడితే నువ్వు కూలయ్యావు చూడు, ఇదే అమ్మ ప్రేమంటే. కొన్నిసార్లు అర్థమయ్యేలా చెప్తుంది, కొన్నిసార్లు అరిచి చెప్తుంది. అంటే విక్కీ వాళ్ళమ్మది కూడా ప్రేమేనా? అసలు అమ్మంటేనే ప్రేమ. ఈ సృష్టిలో మనల్ని మొదటిగా ప్రేమించేదే అమ్మ. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, తన పోసిన ప్రాణం కోసం అమ్మ ప్రాణం ఎంతగా మదిస్తుందో, తనలోంచొచ్చిన జీవం కోసం అమ్మ తన జీవితాన్ని సైతం ఎలా త్యాగం చేయగలదో తెలియాలంటే నువ్వు నిజంగా జరిగిన ఈ కథ తెలుసుకోవాల్సిందే. ఆమె పేరు దుర్గా. ఒకప్పుడు మనింట్లోనే పనిచేసేది. తనకి రాజా అని ఒక కొడుకున్నాడు. తండ్రి లేకపోవడంతో అన్నీ తానే రాజాని ఎంతో గారాబంగా పెంచింది. రాజాకి చిన్నప్పటినుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఒక మంచి డాన్సర్ కావాలన్నది రాజా కల. రాజాని డాన్సర్గా చూడాలన్నది అమ్మ కోరిక. తన బిడ్డని డాన్సర్ చేయడం కోసం అమ్మ పడని కష్టమంటూ లేదు. రాజాకి డాన్స్ నేర్పించడానికి ఈ ఊరు వదిలి సిటీకి వెళ్ళింది. కష్టాల కొలిమిలో సాగుతున్న వారి జీవితాన్ని మరింత కష్టతరం చేయడానికి వాళ్ళకింకో సంఘటన ఎదురైంది. ఏంటి నా చేనే దొబ్బేసి నా దగ్గరే నాటకాలు ఆడతావా? చెప్పు, చెప్తావా నా చేతిలో సస్తావా ఇవాళ? రే రాజా, మీ అమ్మ నా ఓనర్ కొడుతున్నాడు రా. అమ్మా చెప్పవే, చెప్పు చెప్పు అమ్మా. మీకు దండం పెడతాను, వదిలేండి సార్. సార్ ఎందుకు కొడుతున్నారు చెప్పండి. దొంగతనాలు చేసి నాటకాలు ఆడుతున్నారా? అమ్మా చెప్పు, మీలాంటి వాళ్ళు ఇలా ఎందుకు చెప్తారా? చెప్పు సార్, దయచేసి కొట్టకండి సార్. కొట్టకండి సార్. ఆపుతావురా నువ్వు? నన్నే ఆపుతావురా నువ్వు? ఇదిగో బెడ్ కిందే ఉంది. అమ్మా లేమ్మా. అనుమానానికి కూడా ఒక హద్దుంటుంది. డబ్బుందన్న మదంతో ఆడదని కూడా చూడకుండా గొడ్డును కొట్టినట్టు కొట్టావు. ఇప్పుడు నీ తలెక్కడ పెట్టుకుంటావు? ఏంట్రా నాతోనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం రా నీకు? లేబర్ నా కొడుకా? ఎవర్రా లేబర్ నా కొడుకు? నీ ఇల్లు ఉడ్చినందుకు లేబరోలమా, లేక నీ బట్టలు ఉతికినందుకు లేబరోలమా? మీకు వండి పెట్టి, నీ కూతురికి తిండి పెట్టి, నీ పెళ్ళానికి కాళ్ళు పట్టి,
మీ ఇంటి పనులన్నీ చేసినందుకు లేబరోళ్ళమయ్యామా? ఈ పనులన్నీ మేం చేయకపోతే ఎవడ్రా లేబరోడు? ఎంత పొగర్రా నీకు? నన్నే లేబర్ నా కొడుకు అంటావా? నిన్ను! నీ దగ్గర డబ్బుందన్న పొగరుతో తప్పెవరిదో తెలుసుకోలేనంత స్థితికి దిగజారావు. 5 ఏళ్ల నుంచి మా అమ్మ నీ దగ్గరే పనిచేస్తున్నా ఎవరు ఎలాంటి వారో తెలుసుకునేంత ఇంగిత జ్ఞానం కూడా లేదు. నువ్వు చేసింది తప్పని తెలిసినా ఇప్పటికీ నువ్వు దాన్ని ఒప్పుకోలేకపోతున్నావు. దానికి కారణం నీ అహంకారం. ఒక్కటి గుర్తుపెట్టుకో, అహంకారంతో విర్రవీగేవాడు మూర్ఖుడుగానే మిగిలిపోతాడు. అమ్మా లేమ్మా, జాగ్రత్త. అదేంటమ్మా కొంచెం కూడా జాలి లేకుండా అలా కొట్టాడు? అది చూసి రాజా ఎలా తట్టుకున్నాడమ్మా? నిజమేరా, చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్న ఆ తల్లి ఒంటిపై అన్ని గాయాలు చూసి చెలించిపోయాడు. తన తల్లిపై పడిన ప్రతి గాయం నేరుగా రాజా గుండెను తాకింది. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు మనవి. చూసి చూడంటే పోవాలి గాని ఎందుకయ్యా మనకిదంతా? చూసి చూన్నట్టు ఎలా ఉండాలమ్మా? నిన్నలా కొడుతుంటే అయినా నీకెన్నిసార్లు చెప్పాలి వాళ్ళింట్లో పనికెళ్ళొద్దని? ఇక ఇప్పటికైనా నా మాట విని పని మానేయమ్మా. ఆ ఇళ్లలో చీపురు పట్టుకుంటేనే కదయ్యా మన ఇళ్లలో గరిటె తిరిగేదే. నువ్వు వాళ్ళింట్లో పని చేయడానికి ఈరోజు వాడు నీ మీద చెయ్యి వేయడానికి కారణం నేనేనమ్మా. ఇన్నాళ్ళు ఏమీ పట్టనట్టు పని పాట లేకుండా తిరిగానమ్మా. నాకు సంపాదించే వయసు వచ్చినా కూడా నేను నీ మీదే ఆధారపడి బ్రతుకుతున్నానమ్మా. నన్ను క్షమించమ్మా. ఇక నుంచి నేనే పని చేస్తాను, నువ్వు ఇంట్లోనే కూర్చోమ్మా, అంతే. ఎలాగైనా సరే అమ్మని పని మాన్పించేయాలని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటమ్మా ఆ నిర్ణయం? వాళ్ళమ్మని జాగ్రత్తగా చూసుకోవడం కోసం తనకి ఎంతో ఇష్టమైన డాన్స్ని వదిలేసి రాజా ఉద్యోగం వెతుక్కోవడం మొదలుపెట్టాడు. సారీ బాబు, యు ఆర్ రిజెక్టెడ్. సారీ, కాలం You are ఎంత rejected. కఠినమైనదో చూడు. పాపం యు ఆర్ రిజెక్టెడ్. తనకెక్కడా ఉద్యోగం దొరకలేదు. అందుకే రాజా దొరికిన పని చేయడం మొదలుపెట్టాడు. ఇసుక మోసాడు, ఇటుకలు మోసాడు. అలా వచ్చిన డబ్బులతో అమ్మని బాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. రాజాకి తెలియకుండానే వాళ్ళమ్మని కొట్టిన వాడి దగ్గరే పనిచేసేవాడు. రాజా వాళ్ళమ్మ తన చదువు కోసం ఆ కాంట్రాక్టర్ దగ్గర 3 లక్షలు అప్పు చేసింది. ఆ డబ్బుని 10 రోజుల్లో తిరిగివ్వకపోతే వాళ్ళమ్మని ఇంట్లోనే లైఫ్ లాంగ్ పనిలో పెట్టుకుంటానని బెదిరించాడు. ఆ కాంట్రాక్టర్ చాలా దుర్మార్గుడ్రా. ఆ విషయం తెలిసాక రాజాని పనిలోంచి కూడా తీసేశాడు. అయినా రాజా కుంగిపోలేదు, అధైర్యపడలేదు. తను పడే కష్టంలో మార్పు రాలేదు. కష్టపడే ప్లేస్ మారిందంతే. డాన్సర్ అవ్వాలనుకున్న రాజా కూలి పనులు చేస్తున్నాడా? అమ్మ కోసం ఏదైనా చెయ్యాలనుకున్నాడు కాబట్టే రాజా ఏ పని చేయడానికైనా వెనకాడలేదు. అంటే రాజా పూర్తిగా డాన్స్ వదిలేశాడా అమ్మా? రాజా కళ ఎంత బలమైనదో చూడు. అమ్మ కోసం తనకెంతో ఇష్టమైన డాన్స్ని వదిలేసిన రాజా కోసం ఆ డాన్సే తిరిగి వెతుక్కుంటూ వచ్చింది. ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చైల్డ్ గర్ల్ ప్రొటెక్షన్ కోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. కానీ కొరియోగ్రాఫర్ రాకపోవడం వల్ల ఆ ప్రోగ్రాం ఆగిపోయేలా ఉంది. అదే టైంకి పని నుంచి ఇంటికి వెళ్తున్న రాజా అక్కడికి వెళ్ళి తన టాలెంట్ నిరూపించుకోవడానికి మంచి అవకాశమని భావించి వాళ్ళని కన్విన్స్ చేసి తను పర్ఫామ్ చేశాడు.
అష్టలక్ష్మి రూపంతో ఆడపిల్ల పుట్టింది, జాలి కొన్న చూపులతో నన్ను పలకరించింది. పసిడి నవ్వుల్లో పాలసంద్రమే ఉంది, భుజములెక్కి ఆడింది, చెయ్యి పట్టి నడిచింది. నడిచే పుత్తడి బొమ్మ నువ్వే నాన్నకు అమ్మ, వరమై చేరినావమ్మా. అల్లరి చాలించమ్మా, అందాల ఓ ముద్దుగుమ్మ, ఒడిలో హాయిగా పచ్చమ్మా. రాజా సూపర్ గా డాన్స్ చేశాడు కదమ్మా. అంత మంచి టాలెంట్ పెట్టుకుని ఎందుకమ్మా ఇంకొకసారి ప్రయత్నించి చూడొచ్చు కదా. ప్రయత్నం చెయ్యాలన్న ఆలోచనతో పాటు అవకాశం కోసం ఎదురెళ్లడం కూడా ముఖ్యం. కానీ తెలియకుండానే రాజా లైఫ్లో అది జరిగింది. రాజా డాన్స్ వీడియో బాగా వైరల్ అయి ముంబై నుంచి ఒక పెద్ద ఆఫర్ వచ్చింది. కానీ ఆ విషయం అమ్మకు కూడా చెప్పకుండా తన కలని అలాగే అమ్మ కోరికని నిజం చేయడానికి రాజా ముంబై వెళ్ళాడు. ఫ్యాంటాస్టిక్ రాజా, నేననుకున్న దానికంటే చాలా బాగా తీశారు. ఇట్స్ మార్వెలస్, ఐ లైక్డ్ ఇట్. తనకొచ్చిన ఒక్క అవకాశాన్ని నిరూపించుకోవడానికి రాజా చాలా కష్టపడ్డాడు. రాజా చేసిన ప్రాజెక్ట్స్ క్లయింట్స్కి నచ్చి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మొత్తం రాజా చేయడానికి అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. వావ్, రాజా సక్సెస్ అయ్యాడమ్మా. వాళ్ళ అమ్మతో హ్యాపీగా ఉండొచ్చు. ఇక నుంచి ఒక కొత్త లైఫ్ స్టైల్ ఉంటుంది. అమ్మని బాగా చూసుకుంటాడు కదా. అమ్మని చూద్దామని రాజా ముంబై నుంచి ఇంటికి బయలుదేరాడు. తన ప్రయాణమంతా అమ్మని ఎలా చూసుకోవాలి అనే ఊహలో సాగింది. కానీ ఏంటి, అమ్మ చనిపోయిందా? ఎలా అమ్మా? యాక్సిడెంట్, స్పాటెడ్.
అమ్మని అలా విగత జీవిగా చూసిన రాజా కలలన్నీ ఒక్కసారిగా ఆవిరయ్యాయి. ఆ క్షణంలో తను అనుభవించిన క్షోభని, తన గుండె పడిన వేదన్ని మాటల్లో చెప్పలేను. చిన్నప్పటి నుంచి ప్రాణం కంటే ఎక్కువగా పెంచిన అమ్మ శవాన్ని చూస్తూ రాజా రోధించిన తీరు అక్కడున్న వారిని కూడా కలచివేసింది. దాంతో చుట్టూ ఉన్నవాళ్లు కూడా రాజాని ఓదార్చలేక చూపుకి అడ్డుపడే కన్నీళ్లను తుడుచుకుంటూ చూస్తూ ఉండిపోయారు. గడిచే కాలం తడిచే నయనం నీకై వెతికాయమ్మా, ఎదలో శోకం ఎదుటే శూన్యం నువ్వే కావాలమ్మా. నువ్వే లేని ఈ లోకంలో ఇంకా నాకు తోడెవరమ్మా. జతగా కనులే పొంగెనులే అలలే, హృదయం కరిగి సంద్రమాయనే. రావా అమ్మా మళ్ళీ రావా, ఓదార్చే వారెవరు లేరే అమ్మా. రావా అమ్మా నువ్వే రావా, నీ కమ్మని ఒడిలోనే ఓదార్చవా. లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ అమ్మా. అవును, కానీ ఈ విషయంలో అమ్మ తన చావును వెతుక్కుంటూ తానే వెళ్ళింది. ప్రమాదాన్ని కారణంగా చూపిస్తూ తన కన్న బిడ్డ కోసం తన ప్రాణాన్ని తానే త్యాగం చేసింది. ఏంటమ్మా నువ్వు అనేది? అంటే అమ్మది యాక్సిడెంట్ కాదా? కాదు, సూసైడ్. రాజా ఒక కూలివాళ్ల బతకడం తను చూడలేకపోయిందిరా. నలుగురితో తను మాట పడ్డం తట్టుకోలేకపోయింది. తనకిష్టమైన డాన్స్ని వదిలేసి లైఫ్ లాంగ్ రాజా అలా పనిచేసుకుంటూనే ఉంటాడేమో అని భయపడిపోయింది. ఏం చేస్తే తన కన్న కొడుకుని రాజాలా చూడగలదో ఆ తల్లికి అర్థం కాలేదు. తన పేరు మీదున్న ఇన్సూరెన్స్ డబ్బులు రాజాకొస్తాయన్న ఆలోచనతో తన శ్వాసను విడిచింది. ఇంతకీ ఈ విషయం రాజాకి తెలుసా అమ్మా? తెలీదు. తన త్యాగం కొడుకు ఎదుగుదలకి అడ్డుపడకూడదని అమ్మ ఈ విషయం రాజాకి తెలియనివ్వలేదు. తన గురించి కూడా ఆలోచించకుండా రాజా కోసం తన లైఫ్ని అంత సింపుల్గా సాక్రిఫైస్ చేసేసింది ఏందమ్మా? ఎందుకమ్మా అంత ప్రేమ? తన బిడ్డ బాధపడుతున్నా, దారి తప్పుతున్నా, ఓడిపోతున్నా కూడా పక్కనే ఉండి గెలిపించుకుంటుంది, కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. నిరంతరం ప్రేమిస్తూనే ఉంటుంది. వేల మాటలకి, పాటలకి, పుస్తకాలకు కూడా అందని భావోద్వేగమే అమ్మ ప్రేమ. అది అమ్మకు మాత్రమే సాధ్యం. ఇంతకీ రాజా ఎక్కడున్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? అమ్మ ఎలా అయితే రాజాని చూడాలనుకుందో ఇప్పుడు రాజా ఆ స్థాయిలో ఉన్నాడు. అమ్మ స్ఫూర్తితో రాజా అంచెలంచెలుగా ఎదిగి పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యాడు. తనలాంటి ఎంతో మంది డాన్సర్స్కి జీవితాన్నిస్తున్నాడు. నువ్వు డాన్స్ చేస్తే చూలా ఉండియా. రే చిన్నా,
నువ్వు డాన్స్ చేస్తే చూడాలనుందిరా. విధిరాత కూడా అమ్మ ప్రేమని పూర్తిగా అడ్డుకోలేకపోయింది. రాజాకి అమ్మలా దూరమైన దుర్గా కూతురిలా దగ్గరైంది. ఏ పురాణమైనా చెప్పిందా ఇలాంటి కథ? ఏ ఇతిహాసమైనా వివరించిందా ఇటువంటి తల్లిగాథ? లేదు కదా. రాజాకి తన తల్లితో చివరిగా మాట్లాడే అవకాశమైనా దక్కలేదు. కానీ ఇప్పుడు తనకే కూతురిగా పుట్టింది. ఏ చేతులతో అయితే తను రాజాని పెంచిందో ఆ చేతుల్లోనే ఇప్పుడు తను అల్లరి చేస్తుంది, ఆడుకుంటుంది. అమ్మలా తన కన్న కళ్ళన్నీ ఇప్పుడు కూతురిలా తీర్చుకుంటుంది. అమ్మ ప్రేమంటే ఒక పూటకో, ఒక రోజుకో, ఒక నెలకో ఆగిపోయేది కాదురా. జన్మ జన్మలకి మనతో తోడుగా నడిచే ఏకైక ప్రేమ అమ్మ ప్రేమొక్కటే. అమ్మా రావా అమ్మా మళ్ళీ రావా ఓదార్చే వారెవరు